మెలని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారా? దేవుడితో మాట్లాడుతూ ఉన్నారా? ప్రార్థిస్తూ ఉన్నారా? ప్రార్థిస్తూ ఉండగా నూతనమైన కృప, నూతనమైన శక్తి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. నీ ఆలోచనలు, నీ యొక్క జీవిత విధానము, నీ యొక్క కుటుంబ జీవితము అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఒక స్నేహితునితో మనము సావాసము చేసినప్పుడు ఆ స్నేహితునిలో ఉన్న లక్షణాలన్నీ కూడా మనకు వస్తాయి. ఆయన మాట్లాడినట్లుగా మాట్లాడతాం, ఆమె మాట్లాడినట్లుగా మాట్లాడతాం. ఆమెకున్న అలవాట్లు, ఆయనకున్న అలవాట్లు కొన్ని మన నిజ జీవితంలో ఒక వ్యక్తితో కలిసి సావాసము చేసినప్పుడు వారి క్రియలు, వారి యొక్క హావభావాలు మనలో కూడా కనిపిస్తూ ఉంటాయి. అందుకనే సృష్టికర్తతో నువ్వు సావాసము చేస్తే, ఆయనతో మాట్లాడడం నువ్వు ప్రారంభిస్తే, ఆయనతో సావాసము చేస్తూ ఉండగా కొన్ని దినములైన తర్వాత ఆ స్వభావము, ఆ యొక్క సృష్టికర్తలో ఉన్న ఆ దీర్ఘశాంతము, ఆ యొక్క సాత్వికము, ఆ యొక్క మృదుత్వము, ఆ యొక్క ప్రేమతత్వము అనేది మనలో కనిపిస్తుంది. అందుకని దేవునితో సావాసం చేయాలి, దేవునితో మాట్లాడాలి. దేవుడి దగ్గర మనకు అవసరమైనవన్నిటిని కూడా అడుగుతూ ఆయనతో సావాసం చేసినట్లయితే నీ జీవితము అద్భుతముగా మార్చగలిగిన శక్తివంతుడు మన దేవుడు. మనం ఆరాధిస్తున్నవాడు చాలా గొప్పవాడు, మంచివాడు, ప్రేమ కలిగిన దేవుడు. కనుక ఆయనతో మాట్లాడడం మనము ఇష్టముగా పెట్టుకోవాలి. నిద్దట్లో లేపి నీకు ఏది ఇష్టము అంటే యేసు ప్రభుతో మాట్లాడడం నాకు ఇష్టము అని చెప్పగలిగినంత ఇష్టముగా నువ్వు మారిపోవాలని ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. నేను కూడా మీకు అదే తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడనైన వాగ్దానము కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. నానాటికి బలాభివృద్ధి పొందుతారట కదా. నిన్న ఉన్న బలం ఇవాళ ఉండట్లేదు, పోయిన సంవత్సరం ఉన్న బలం ఈ సంవత్సరం ఉండట్లేదు. చాలా బలహీనమైపోయాను, నా ఒంట్లో శక్తి లేదు అని చెప్తున్నాం. కానీ దేవునితో నడిచేవారట నానాటికి బలాభివృద్ధి పొందుచు వారు ప్రయాణము చేస్తారట. అంటే నీ యొక్క ఆత్మీయ జీవితంలో, నీ వ్యక్తిగత, నీ కుటుంబ, నీ శరీరంలో నువ్వు నడుస్తూ ఉండగా అన్నిటిలో బలాభివృద్ధి పొందుతూ మన ప్రయాణము, మనము 80 సంవత్సరాలే ఉన్నదో మన ప్రయాణము, 90 సంవత్సరాలే ఉన్నదో, 100 సంవత్సరాలే ఉన్నదో, మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నదో మనకు తెలియదు. కానీ ఈ ప్రయాణం అంతటిలో కూడా నువ్వు ఎలా నడవబోతున్నావంటే నానాటికి బలాభివృద్ధి పొందుచు చాలా క్షేమముగా, సురక్షితముగా, ఆనందముగా, ఆరోగ్యముగా, బలము పొందుతూ నువ్వు ముందుకు నడుస్తావని మాట్లాడుతున్నాడు. యెహోషువ కూడా అంటున్నాడు ఏమనంటే, నన్ను దేవుడు పిలిచిన నాడు ఏ బలమున్నదో అదే బలముతో 80 సంవత్సరాలప్పుడు కూడా అదే బలముతో నేను ఉన్నాను అని చెప్పగలుగుతున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, నీకు నాకు బలము కావాలన్నా, నా జీవితంలో, నా యాత్రలో మనము సుఖముగా, సౌఖ్యముగా నడవాలి అంటే మనము దేవునితో నడిచేవారిగా ఉండాలి. ఆయనతో మనం నడిస్తే, ఆయనతో మనము కలిసి ఉంటే ఆయనలో ఉన్న బలము, ఆయనలో ఉన్న శక్తి మనకు అనుగ్రహించబడుతుంది. కనుక నువ్వు ఇంకా ఏ విషయంలో బలహీనుడుగా, బలహీనురాలుగా ఉన్నావో ఈరోజు ధైర్యము తెచ్చుకో. ప్రభుతో మాట్లాడుతూ ఉండు, ఆయనతో సావాసము చేస్తూ ఉండు. నీ జీవితంలో ఒక మహిమ కలిగిన ఉన్నతమైన స్థాయికి ప్రభు నిన్ను హెచ్చించగలడు. ఆయనతో సావాసము చాలా బాగుంటుందండి. ఆయనతో సావాసం మన జీవితంలో ఒక ఉన్నతమైన మెట్టుకు మనల్ని ఎక్కించగలుగుతుందండి. ఎవరు చేయి విడిచినా మన దేవుడు చేయి విడిచేవాడు కాదు. ఎవరు మర్చిపోయినా మన దేవుడు మర్చిపోయేవాడు కాదు. మనము కొన్నిసార్లు సొమ్మసిల్లి అలసిపోతాము, కానీ నిన్ను నడిపించే క్రమంలో, నిన్ను దీవించే క్రమంలో దేవుడు ఎప్పుడు అలసిపోయేవాడు కాదు, కృంగిపోయేవాడు కాదు, నిర్లక్ష్యపరిచేవాడు కాదు. కనుక నిత్యము ఆయనతో నడుద్దాం. ఆయన ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా స్వతంత్రించుకుందాం. మరలా ఈ వాక్యాన్ని చదువుతూ ఉండండి, వాగ్దానమును రిసీవ్ చేసుకోండి, వాగ్దానమును వింటూ ఉండండి, ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, వాక్యాన్ని పంచుకుంటూ ఉండండి. దేవుని బిడ్డలారా, ఒక
ఆ చెట్టుకు ఆ నీరు ఎట్లా తోడై ఉన్నప్పుడు మంచి మంచి ఫలాలు వస్తాయో అట్లా నీ జీవితంలో కూడా అద్భుతమైన ఆశీర్వాదములు మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఎవరెవరు ఈ వాగ్దానమును రిసీవ్ చేసుకున్నారో, ఎంతమంది అయితే వారి జీవితంలో అన్వయింపు చేసుకుంటున్నారో, ఇదిగో ప్రభా ఈ వాక్య ప్రకారం, వాగ్దాన ప్రకారం నీ బిడ్డలందరూ కూడా ప్రభా అయ్యా నానాటికి బలాభివృద్ధి పొందుతూ వారు ప్రయాణము చేయనట్లుగా నీ బలము వారికి అనుగ్రహించబడాలి. నీ సన్నిధిలో వారు కనబడాలి. అద్భుతమైన శక్తి వారిని కమ్ముకొని ఉండాలని ప్రార్థిస్తున్నాం. నిత్యము నీతో మాట్లాడే ప్రజలుగా, నిత్యము నిన్ను అయ్యా హత్తుకొని ఉండే ప్రజలుగా ఉండుటకు కృప చూపించండి అయ్యా. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అయ్యా, నీ బిడ్డల అయ్యా స్టడీ, వారి యొక్క ఉద్యోగాలు అయ్యా అన్నీ దీవించబడినట్లుగా అయ్యా, వారి నోటి నిండా నవ్వు ఉండినట్లుగా అద్భుతమైన కార్యములు జరిగించండి. రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ అనుగ్రహించండి ప్రభువా. అయ్యా అనారోగ్యముతో ఉన్న నీ బిడ్డలకు అయ్యా స్వస్థతను అనుగ్రహించండి అయ్యా. అయ్యా ఆనాడు జన సమూహమును చూసి నువ్వు కనికెరపడి నీ పాద సన్నిధికి వచ్చిన అందరినీ స్వస్థపరిచినట్లుగా అదే కనికెరము రోగుల మీదకి రానివ్వండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈరోజు పెళ్లి రోజు అయా పుట్టినరోజు జరుపుకుంటున్న నీ ప్రియ బిడ్డలకు శుభము, దీవెన పలుకుతున్నాం. మేలుతో నింపబడుదురుగాక. అద్భుతాలు, గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించండి. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యము, క్షేమము, సమాధానము అయా నిత్య సంతోషము వారికి ఉండునుగా. కానీ మహిమ, ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.